బెండకాయతో పండుమిరపకాయల కారం మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇది మా అమ్మమ్మ రెసిపీ అంట. మా అమ్మ కూడా నేర్చుకుంది. ఎలా చేసేయాలో చూసిద్దాం రండి. దీనికోసం వచ్చేసి పండుమిరపకాయలు, టమోటాలు, ఆనియన్స్ అలాగే బెండకాయలు ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత ఇలాగైతే దంచుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని దంచుకున్న తర్వాత మళ్ళీ టమోటాలు ఉంటాయి. టమోటాల మీద తొక్కలు తీసుకొని మళ్ళీ టమోటాలు అయితే వేసుకోవాలన్నమాట. టమోటాలు వేసి దంచుకునేటప్పుడు కొంచెం చిన్నగా అయితే దంచుకోవాలండి. లేదంటే చిటికి మొత్తం మొహం మీద అయితే పడిపోతాయి అన్నమాట. సో ఇలాగ జస్ట్ ఇట్లా నార్మల్గా దంచేటట్టు కాకుండా ఇలా తిప్పుకుంటే ఏంటంటే మనకు మొహం మీద పడుకోకుండా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఆనియన్స్ బెండకాయలు ఉన్నాయి కదా, అవి లాస్ట్లో మనకు వేసుకొని జస్ట్ 2 సార్లు అలా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనం తిరువాత పెట్టుకోకుండా అయినా తినచ్చు, తిరువాత పెట్టుకొని అయినా తినచ్చు అనమాట. మా చెల్లి అయితే తిరువాత పెట్టకపోతే తినదనమాట. సో అందుకని తన కోసం వచ్చేసి ఇంకా ఇంట్లో అందరం తినచ్చులే అని చెప్పి తిరువాత అయితే పెట్టుకున్నాం అనమాట. మీరు నాకు తెలిసినంత వరకు ఇది మ్యాక్సిమం ఎవరికి తెలిసినదనమాట. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి చేసుకొని తినండి. తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో. బాగుంటుందన్నమాట ఇది కూడా. చాలామంది ఇది పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటారు కదా బెండకాయలో, కానీ పండు మిరపకాయలు వేసుకొని చేసుకోండి. పండు మిరపకాయలు కారం మాదిరి ఉంటుంది, బెండకాయ తగులుతో మధ్యలో టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. తర్వాత వేసుకుని మనం సేమ్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే అనమాట. కారం ఏమి ఉండదండి, బెండకాయలు వేస్తాం కాబట్టి పండుమిరపకాయలు కారం ఏమి ఉండవు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్. థ్యాంక్ యూ.